సో ఫ్రెండ్స్, ఏదైతే చూసాం కదా మనం ఇప్పుడు టీజర్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ప్రీ టీజర్ వచ్చింది, పెద్దగా ఏమీ లేదులే అనుకున్నాం. టీజర్లో మాత్రం ఎక్స్ట్రాడినరీగా కట్ చేశారండి. కళ్యాణ్ రామ్ గారు ది బెస్ట్ ఇచ్చారు ఈసారి. బింబిసారి ఏ విధంగా మన అందరికీ అవుట్ అండ్ అవుట్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, అదేవిధంగా మళ్ళీ ఇంకొకసారి ఇది కళ్యాణ్ రామ్ గారు 2.0 ఏమో అనిపించేటట్టుగా యాక్షన్ సీన్స్లో కొట్టేశారండి. ట్రయల్ ఒకటే బ్యాలెన్స్, మనకి సినిమా రిలీజ్ అవటమే బ్యాలెన్స్. ఈ రెండు బ్యాలెన్స్లు తప్ప ఇంకేమీ లేవు. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే మదర్ సెంటిమెంట్ కానీ, సన్ యొక్క ఫియర్లెస్ తనంతో బియాండ్ ఫైట్ చేయడం కానీ, ఎగనెస్ట్గా ఏదైతే అంటే అన్యాయానికి న్యాయం చేసేలాగా ఏవైతే పనులు చేశారో కళ్యాణం గారు, ఇవన్నీ కూడా పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో చూద్దాం సినిమా ఎలా ఉండబోతుందో. ఒకటి మాత్రం అనిపించింది, సిన్సియర్ మదర్ నుంచి సిన్సియర్కి బియాండ్ అనిపించే సన్ అనమాట. తల్లి కొడుకుల మధ్య జరిగే ఏదైతే ఆపరేషన్స్ ఉన్నాయో దానికి వాళ్ళ ఫ్యామిలీ పట్ల ఏ విధంగా ఉండబోతుందో, సో ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు ఈ ఒక్క టీజర్లోనే. సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది, ఖచ్చితంగా డౌట్ లేదు. కళ్యాణ్ రామ్ గారు ఏ విధంగా అయితే నేను చెప్పానో, ఏంటి కొంచెం దేవరా షేడ్స్లా ఉంది అని అనిపించిందో, ఎగ్జాక్ట్గా ఆ కత్తి కానీ ఆ బ్లడ్ షెడ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఏదంటే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ అంటే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ అనండి. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో మోస్ట్ ఆఫ్ ది యాక్షన్ సీన్స్ ఉంటాయి అని ఏదైతే చెప్పానో గతంలో, జస్ట్ బ్యాక్గ్రౌండ్ లుక్స్ చూసే నేను చెప్పేశాను. యాక్షన్ సీన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి ఖచ్చితంగా. ఇందులో యాక్షన్ డ్రామా అనేది కొంచెం పీక్స్లో ఉంటుందని చెప్పాను, యాస్టేజ్గా జరిగింది. మీ ఏదైతే టీజర్ ఉందో, టీజర్ రివ్యూ అయితే మాత్రం ఒకటే చెప్తున్నానండి, ఎక్స్ట్రాడినరీగా ఉంది, నో డౌట్ ఎట్ ఆల్. కళ్యాణ్ రామ్ గారి డైలాగ్స్ కానీ, విజయశాంతి గారి యొక్క మళ్ళీ ఇంకొకసారి కంబ్యాక్ ఏదైతే సర్లే నీకు ఎవరిలో ఇచ్చారో అదేవిధంగా ఈ సినిమాలో కూడా ఇంకొకసారి మదర్ రోల్లో చేయబోతున్నారు. దాంతోపాటు ఏంటంటే ఇందులో మాత్రం పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారనమాట. డైలాగ్స్ కానీ, ఆపరేషన్స్లో ఆవిడ ఇంకొకసారి కర్తవ్యం సినిమా ఏదైతే ఉందో ఆవిడ యొక్క స్కిల్స్ కానీ, ఆ పెర్ఫార్మెన్స్ కానీ మళ్ళీ ఇంకొకసారి రూపొందించినట్టు, మళ్ళీ ఇంకొకసారి రీక్రియేట్ చేసినట్టు అనిపించింది. చెప్తున్నానండి, ఈ సినిమా మాత్రం ఒక బెస్ట్ ఆఫ్ ది కళ్యాణ్ రామ్ గారి సినిమా అవ్వబోతుంది. ఎందుకంటే ఆ యాక్షన్ సీన్స్ కానీ, దాంతోపాటు కళ్యాణ్ రామ్ గారి యొక్క పెర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్స్ కానీ, అదేదంటే ఆ ఫైట్ సీన్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. విజయశాంతి గారు అవుట్ అండ్ అవుట్, ఆవిడ ఎప్పుడు కూడా బెస్ట్ అని చెప్పుకుంటాను, నో డౌట్ అట్ ఆల్. ఆవిడ ఎప్పుడు కూడా బెస్టే. సో అదేవిధంగా ఆవిడకి బెస్ట్ అవుట్పుట్ అయితే ఇచ్చారు. సో అదేవిధంగా మనకి హీరోయిన్ కూడా కొత్తగా హీరోయిన్ మనకి తెలుసు కదా. సో అదేవిధంగా ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, డైరెక్షన్ కానీ రెండు కూడా ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి టీజర్లో ఇంకా మనకి తెలియలేదు, కానీ టీజర్ కట్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంకా మనకి ట్రైలర్ కట్ రావాలి, దాంతోపాటు సినిమా రావాలి. ట్రైలర్తోనే సగం సినిమా అయితే కనిపెట్టేస్తున్నారు ఈ రోజుల్లో. సో ఈ సినిమా అలాంటిది ప్రిడిక్షన్స్ లేకుండా ఖచ్చితంగా సినిమా చూసేటట్టు, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఏదైతే కళ్యాణ్ గారి సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రివ్యూ అయితే, టీజర్ రివ్యూ. సో నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.